శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారు అనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19, అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహ స్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలము ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. ఇంకా విశ్వావసు నామ సంవత్సరంలో జరుగుతూ ఉన్నటువంటి మార్పులు ఏమిటి అంటే, ఇక్కడ శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోయింది సంవత్సర ప్రారంభం రోజు నుంచే. కాబట్టి ఇక్కడ శనిగారు కానీ రాహు కానీ తృతీయ స్థానంలో అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారండి, ఏమీ సందేహం లేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే విశ్వావసు నామ సంవత్సర ప్రారంభ కాలంలో గురుబలము చాలా చాలా బాగుంది. అయితే మీకు మే 15 వచ్చే నాటికి, అంటే ఒక నెల 15 రోజుల కాలం నాటికి గురువు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోతుంది. మరి గురువు గారు షష్టంలో ఏమన్నా మంచి ఉపయోగాలను ఇస్తారా అంటే కొంచెం అవమానాలను ఇస్తారు. అపనిందలు ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధులుగా ఉండాలి. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇప్పుడు పంచమంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఇచ్చారు, మామూలు ప్రయోజనాలు కాదు. కీర్తి ప్రతిష్టలు ఇచ్చారు, ధనధాన్యాలు ఇచ్చారు, తర్వాత సంపదలు ఇచ్చారు, సంతానాన్ని ఇచ్చారు, మంచి మంత్ర సాధన చేసుకోవడానికి ఆధ్యాత్మిక చింతననిచ్చారు, ఆధ్యాత్మికంగా కూడా మిమ్మల్ని వృద్ధిలో పెట్టారు. అన్ని విధాలా కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి మిమ్మల్ని ఒక రేంజ్లో పెట్టిందని చెప్పచ్చు. ఇప్పుడు మరి 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన యొక్క అనుగ్రహము కోసం ఇచ్చిన సంపదలన్నీ జాగ్రత్తగా నిలబడాలి అని చెప్పి మీరు భగవంతుని పట్ల కృతజ్ఞతా భావనతో, సేవా భావనతో సేవ చేయడానికి ఉద్యుక్తులవుతూ ఉండాలన్నమాట. ఈ రకమైనటువంటి గురుసేవ చేయడం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే రాహు గారి యొక్క స్థితి ఎప్పుడైతే మే 20వ తేదీన మారిపోయి మీకు మళ్ళీ ద్వితీయంలోకి రాహు వచ్చేస్తున్నారో మకర రాశి వారికి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. అలాగే కేతువు గారి యొక్క స్థితి అష్టమంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం రాహుకేతువుల పూజలు చేసుకోవడము, కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధగా ఉండడము ఇత్యాదివి మీరు చేయడం వల్ల అధికమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. శనిగారి బలం చాలా చాలా బాగుంది కదా, పైగా ఏలినాటి శని వెళ్ళిపోతూ అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. కాబట్టి ఆ ఇచ్చే ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి చాలా చాలా బాగుంటాయి. అంతేకాదు అక్టోబర్ 19 వచ్చే నాటికి గురువు గారి యొక్క స్థితి అతిచారం వల్ల మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి రాబోతూ ఉన్న కారణం చేత ఈ కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నటువంటి గురువుగారు సప్తమ దృష్టి చేత మళ్ళీ తిరిగి మకర రాశిని చూస్తున్నారు. చాలా అద్భుతమైన కాలం అండి. 1.5 నెల పాటు వారు ఉచ్చలో ఉంటూ రాశిని చూస్తున్నారు అంటే సంవత్సరం మధ్య కాలంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఏమీ సందేహపడక్కర్లా. అప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం కానీ, తర్వాత వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, వ్యాపార వర్గాల వారి మధ్య ఐకమత్యం పెంచడం కానీ, వ్యాపార వర్గాల విస్తరణ జరగడం కానీ, వ్యాపారంలో కూడా చాలా చక్కటి లాభాలు రావడం కానీ, బంధుమిత్రుల ఆదరణ కానీ, ఉన్నత విద్య కానీ, విదేశీ యానాలు కానీ, అసలు ఒకటేమిటి సమస్తం ఇస్తారు. గురువుగారి యొక్క సప్తమ స్థాన దృష్టి, పైగా ఉచ్చ స్థితిలో వారు సంచారము, మీరు ఏది కోరుకుంటే అదలా వచ్చేస్తుంది. సన్మాన సత్కారాలకి లోటు ఉండదు. చాలా అద్భుతమైన కాలం అని చెప్పి చెప్పచ్చు. ఈ కాలం ఇలా జరుగుతూ ఉండగా
గురువుగారి యొక్క స్థితి మళ్ళీ తిరిగి వక్రం చేత 6 డిసెంబర్ 2025 నాటికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతోంది. మళ్ళీ తిరిగి మీరు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలమే ఉంటూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా శనిగారి బలము, గురువుగారి బలము 2 బలాలు కూడా అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు సాధించుకోగలుగుతారు. కార్లు కొనుక్కోగలుగుతారు. అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. మంచి సన్మాన సత్కారాలు ఉంటాయి. ఉన్నత స్థితి ఉంటుంది. చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అయితే కుటుంబ రీత్యా మటుకు ఎట్టి పరిస్థితులలోనూ శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి 8 ఆదాయము 14 వ్యయముగా మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాము. అయితే ఆదాయం భాగాల కన్నా వ్యయ భాగాలు చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత మీరు సంపాదించుకునేటటువంటి ఆదాయాన్ని ఆచితూచి ఖర్చు పెట్టండి. రూపాయి ఖర్చు పెట్టే చోట పావల మాత్రమే ఖర్చు పెట్టేటట్టుగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కొన్ని ఖర్చులు తప్పనిసరి అయిపోతాయి. ఇప్పుడు ఈఎంఐలు కట్టడం కానీ, లేదా ఇంటి అద్దెలు కట్టడం కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం కానీ, ఇలాంటివి తప్పనిసరిగా అవి ఆటోమేటిక్గా చేయాల్సిందే. మనం నిత్య జీవితంలో కొన్ని ఆ వ్యయాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆహారం తినడానికి, వస్త్రాలు కొనుక్కోవడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఖచ్చితంగా చేయాలి. వాటికి మటుకు తప్పదు. ఇక మిగతా ఆడంబరాలు ఉంటాయి కదా, జల్సాలు ఏమన్నా ఉంటాయి కదా, అలాంటి వాటికి మటుకు మీరు ఖచ్చితంగా పొదుపు చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో మనము ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టకూడదు అనేటటువంటి ఆలోచనతో ఉండండి. మీకు అద్భుతమైన కాలమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మానవ విషయంలో 4, 5గా గుర్తింపు జరుగుతోంది. ఇంచుమించుగా 4, 5 అంటే ఎంతమంది మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారో అంతమంది నిరసిస్తూనే ఉన్నారు. ఇది సమాజంలో ఉన్నదే. ఒక మనిషి ఒక సోపానం, ప్రతి సోపానము ఎక్కి పైకి వెడుతున్నారు అంటే ఇక వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, బురద జల్లే వాళ్ళు ఉంటారు. ఇది ప్రతి చోట ఉన్నదే. కాబట్టి మనము చీమని గుర్తు చేసుకోవాలి. చీమ ఎన్నిసార్లు పైకి ఎక్కినా కింద పడిపోతూ ఉంటుంది. అది ఎన్నిసార్లు కింద పడ్డా అన్నిసార్లు పైకి ఎక్కుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి చీమ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ శుభం.